మంచు మనోజ్ మోహన్ బాబు ఎపిసోడ్లోని ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. రోజు రోజుకి కొత్త కొత్త విషయాలు బయటికి వస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా తాజాగా చూసినట్టయితే మోహన్ బాబు ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నా షాపుని కొట్టకరా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు. దొబ్బినా కూడా ఆగలేదన్న మనోజ్ అని ఆగలేదు. దానివల్ల ప్రసాద్ దెబ్బ కొట్టిండు అన్న. సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఏదంతా గొడవ. తండ్రి కొడుకులు అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు, సేవ్ చేసుకున్నారు. దెబ్బలు తగినంత ఇది ఏం పాత ఉన్నాయి. అది ఇది ఒకటేసారి అన్నదమ్ములకు మంచి బద్దలు ఉన్నాయి. మనం మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల దూరం అది జాబు వల్లనే ప్రసాద్ జాబ్ వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్ సార్ దగ్గర. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మనోజ్ అన్నుండు, మౌనిక ముందు, అమ్ముండు, ముగ్గురు. సార్ లేడా? మార్నింగ్ మేడం వచ్చా, ప్రసన్న మేడం వచ్చింది కదా, అంటే ఏమన్నా సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, కానీ నా మీద నమ్మకం ఎక్కువ. నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఎన్ని గంటలకు అయింది? నైట్, శనివారం నైట్. అంతేనా? ఇక్కడ ఇంకా సారు ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాని ఫోన్ చేద్దాం అన్న. రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు. కానీ ఈయన భయం ఏంటంటే, విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసిన ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చెయ్యేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప. మొన్న వచ్చారు, టపాకాయలు కాల్చారు, పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టారు, మంచిగా ఉన్నారు. మనోజన్న పాప ఉంది, ఆ పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టి మంచిగా మందలిచ్చి వెళ్ళాడు. కానీ మన విష్ణన్న పిల్లల విషయంలో అట్లా చేయడు. విష్ణన్న మంచిగా చూసుకుంటాడు. ఈ 50,00,000 రూపాయలు నాకు వద్దు, మమ్మీ పంపించేసేయాలి. చాలా షాకింగ్ న్యూస్ని కూడా బయటికి చెప్తూ ఉన్నారు. ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే ఆదివారం పూట మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగింది అనే అంశాలకు సంబంధించి కూడా ఆమె మాట్లాడటం జరిగింది. ప్రధానంగా మోహన్ బాబు అట్లాగే మంచు మనోజ్ మధ్య గొడవకి కారణం ఇంట్లో పనిచేసే స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఆ ప్రసాద్కి సంబంధించి ప్రధానంగా గొడవ జరిగినట్లుగా ఆమె చెప్తూ ఉన్నారు. ఏదైతే ఉందో ప్రసాద్కి సంబంధించి ఏదో మందలించే ప్రయత్నం మనోజ్ చేశారు. అయితే తన స్టాఫ్ గురించి తాను చూసుకుంటా అనేది మాత్రం మోహన్ బాబు మనోజ్కి చెప్పినా సరే, మనోజ్ అతని మీద చేయి చేసుకోవడంతో ఒకసారిగా గొడవ మొదలైంది అనే దానిపై కూడా పని మనిషి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ తర్వాత తన స్టాఫ్ను చేయేస్తావు అంటూ కూడా తండ్రి కొడుకులు ఇద్దరు నెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒక్కసారిగా గొడవ పెద్దదింది. అయితే మనోజ్కు గాయాలు అవ్వటం, ఆ తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్కి సంబంధించి కూడా ఆమె క్లారిటీ ఇవ్వడం జరిగింది. మనోజ్కు ఎటువంటి దెబ్బలు తగలేదు, ఎటువంటి గాయాలు కూడా అవ్వలేదు అనేది మాత్రం పని మనిషి చెప్తున్నారు. గొడవ జరిగే సమయంలోని మనోజ్ భార్య మౌనికతో పాటు మనోజ్ తల్లి కూడా ఉన్నారు. అయితే ముందు నుంచి కూడా తండ్రి కొడుకుల మధ్య గొడవలు ఉన్నాయి. ఏదైతుందో మౌనికారెడ్డిని పెళ్లి చేసుకోవటం మోహన్ బాబుకు ఇష్టం లేదు అనే అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది. అయితే ఇటీవల దీపావళి టైంలో కూడా మంచు విష్ణు ఇంటికి వచ్చారు. కొత్తగా ఏదైతే ఇటీవలే మనోజ్కు పాప పుట్టింది. పాపకు 1,00,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే అన్నదమ్ముల మధ్య గ్యాప్ ఎప్పటి నుంచే ఉన్నా సరే ఇటీవల కాలంలో కొంత కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముందు నుంచి మోహన్ బాబుకు సంబంధించి మనోజ్
మనోజ్ పెళ్లి ఏదైతే ఉందో ఈ పెళ్లికి సంబంధించి ఆయనకి ఎక్కడ ఇష్టం లేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం మోహన్ బాబు మనోజ్ ఒకే ఇంట్లో ఉంటూ ఉన్నారు. అయితే విష్ణు మాత్రం వేరే ప్రాంతాల్లో ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రస్తుతం ఈ గొడవ జరిగిన తర్వాత మంచు లక్ష్మి ఇంటికి వచ్చి ఇద్దరితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వెళ్ళిపోవడం జరిగింది అనేది కూడా ఆమె ప్రస్తావించారు. ఆ తర్వాత విష్ణు కూడా రాబోతున్నారు. ఈ మొత్తం అంశానికి సంబంధించి ఎపిసోడ్కి సంబంధించి ఆయన మాట్లాడబోతున్నారు. దాంతోపాటు మంచు విష్ణువుకి సంబంధించి తండ్రి అంటే పంచప్రాణాలు, తండ్రి మీద ఎవరైనా చేయి చేసుకున్నా మాట్లాడినా సరే ఊరుకునే పరిస్థితి ఉండదు. అయితే ప్రస్తుతం తండ్రి కొడుకులు మనోజ్తో పాటు మోహన్ బాబు కూడా తోసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన గాయాలకు సంబంధించి మొన్న బంజారా హిల్స్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స సంబంధించిన హెల్త్ రిపోర్ట్ను కూడా పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత పోలీసులకు మోహన్ బాబు కూడా ఒక లేఖ రాయడం జరిగింది. తన కొడుకు నుంచి తనకు ప్రాణహాని ఉంది, తన మీద దాడికి పాల్పడుతున్నారు, దానిపై కూడా ఆయన ఈ లేఖను పోలీసులకు రాసిన రేపట్లో ప్రస్తుతం పరస్పర ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం మనోజ్ తన బాడీ గార్డ్స్ దాంతోపాటు తనకి సంబంధించిన వారితో ఇంటికి వెళ్ళడం జరిగింది, మోహన్ బాబు ఇంటికి. అయితే లోపలికి రాకుండా మోహన్ బాబుకి సంబంధించిన అనుచరులు కావచ్చు, దాంతోపాటు బాడీ గార్డ్స్ మాత్రం ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మంచు మనోజ్తో పాటు మౌనికారెడ్డి అక్కడి నుంచి వెనుదిగిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఈరోజు ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మంచు విష్ణు చేరుకొని అక్కడి నుంచి ప్రస్తుతం మోహన్ బాబు ఇంట్లోకి మంచు విష్ణు వెళ్ళారు. ప్రస్తుతం మోహన్ బాబుతోనే ఆయన చర్చిస్తూ ఉన్నారు. అంటే మొత్తం ఎపిసోడ్కి సంబంధించి మనోజ్ ఈరోజు మీడియాతో మాట్లాడటం జరిగింది. తను ఆస్తుల కోసం, దాంతోపాటు వివిధ డబ్బుల కోసం ఎక్కడ తన తండ్రితో గొడవ పడట్లేదు. తన మౌనికారెడ్డి తన భార్యకు తన పిల్లలకు సంబంధించి స్థానం కల్పించట్లేదు. తను పూర్తిగా తన తండ్రికి ఆస్తుల కోసం గొడవ చేసినట్లుగా బయటగా ప్రచారం చేస్తున్నారు. పోలీసులకు ఎప్పటికే ఫిర్యాదు చేసినా సరే పోలీసులు కూడా మోహన్ బాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీనికి ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్తాను, ఎవరికైనా ఫిర్యాదు చేస్తానంటూ కూడా మనోజ్ ప్రకటించి అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ మొత్తం ఎపిసోడ్ ఈ విధంగా చోటు చేసుకున్న తరుణంలోని తాజాగా మోహన్ బాబుకు సంబంధించిన పని మనిషి వీడియో బయటికి రావటం, ఆ మాట్లాడిన అంశాలు చూసినట్టయితే ఈ మొత్తం ఎపిసోడ్ అంటే తండ్రి కొడుకుల మధ్య తాజాగా జరిగిన గొడవ వెనకాల ఖచ్చితంగా స్టాఫ్కు అంశానికి సంబంధించి గొడవ జరిగింది. ఎవరైతే ఉన్నారో ప్రసాద్కి సంబంధించిన దానిపై మనోజ్ అతని మీద చేయి చేసుకున్న తర్వాత మోహన్ బాబు దీన్ని పూర్తిగా అడ్డుపడిన నేపథ్యంలో తండ్రి కొడుకుల మధ్య ఈ మధ్య గొడవ జరిగింది. అయితే ముందు నుంచే మనోజ్ పెళ్లికి సంబంధించి మోహన్ బాబు పూర్తి స్థాయిలో అసంతృప్తి ఆగ్రహంతో ఉన్నారు. మౌనికారెడ్డిని పెళ్లి చేసుకోవడం ఎక్కడా మనోజ్కి ఇష్టం లేదు. అప్పటి నుంచే గొడవలు కొనసాగుతున్నాయి. దాంతోపాటు వివిధ వివాదాలు కూడా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది అనేది మాత్రం ఆమె కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది. అయితే ఇందులో మనం చూడాల్సిన అంశం ఏదంటే మనోజ్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవటం. అయితే ఇక్కడ గొడవ జరగలేదు, దెబ్బలు కూడా జరగలేదు, గాయాలు కూడా అవ్వలేదు అనేది మాత్రం ప్రస్తుతం పని మనిషికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. మొత్తం ఈ ఎపిసోడ్కి సంబంధించి లోపల ఏం జరిగింది, ఎటువంటి పరిణామాలు చేర్చుకున్నాయి, గొడవ ఎలా జరిగింది అనే షాకింగ్ అంశాలను మాత్రం పని మనిషి బయటికి చెప్పిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి పని మనిషి వ్యాఖ్యలపై ఇటు మనోజ్ ఏం చెప్పబోతున్నారు, మోహన్ బాబుకి సంబంధించి వర్గీయులు ఏం చెప్తున్నారు మాత్రం చూడాల్సి ఉంది. ఓవరాల్ చూసినట్టయితే మనోజ్ అట్లాగే మోహన్ బాబు ఎపిసోడ్ నేపథ్యంలో రోజుకి కొత్త విషయాలు బయటపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇరుపక్షాలకు సంబంధించిన ఫిర్యాదు మీదకు కేసు నమోదు చేసిన నేపథ్యంలో పోలీసులు ఏం చెప్పబోతున్నారు, ఈ మొత్తం ఎపిసోడ్లోని మనోజ్ ఆరోపిస్తున్న అంశాల వెనకాల ఎంతవరకు నిజం ఉంది, ఇటు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ మోహన్ బాబు విడుదల చేసిన ఫిర్యాదు లేఖలో ఎంతవరకు నిజాలు ఉన్నాయనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తులో చెప్పాల్సిన అవసరాలు కనబడుతున్నాయి. ఓవరాల్గా ఈ పని మనిషికి సంబంధించిన వీడియో ఒకసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది.